Hello everyone, welcome back to our channel Learning Land. Today also we are learning daily used English sentences. ఈ రోజు కూడా ప్రతిరోజులాగే మనకు ఎంతగానో ఉపయోగపడే మరికొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూసేద్దాము. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు ది ఫస్ట్ వన్. నేను నీకేం చెప్పాను, నువ్వేం చేసావు? వాట్ డిడ్ ఐ టెల్ యూ అండ్ వాట్ డిడ్ యూ డూ? నేను అసలు నీకేం చెప్పాను, నువ్వేం చేసావు? లైక్ ఇలా అడుగుతూ ఉంటాం కదా. దీనిని వాట్ డిడ్ ఐ టెల్ యూ, నేను నీకు ఏం చెప్పాను, అండ్ వాట్ డిడ్ యూ డూ, నువ్వేం చేసావు. నెక్స్ట్ వన్. నేను నీకు ఒకటి చెప్పాను కానీ నువ్వు మరొకటి చేసావు. నేను నీకు ఒకటి చెప్పాను కానీ నువ్వు ఇంకొకటి చేసావు. ఐ టోల్డ్ యూ వన్ థింగ్ బట్ యూ డిడ్ అనదర్. ఐ టోల్డ్ యూ వన్ థింగ్, నేను నీకు ఒకటి చెప్పాను బట్ యూ డిడ్ అనదర్, కానీ నువ్వు ఇంకొకటి చేసావు. ఐ టోల్డ్ యూ వన్ థింగ్ బట్ యూ డిడ్ అనదర్ వన్. నెక్స్ట్ సెంటెన్స్. నేను నీకు ఏం చెప్పినా నువ్వు చెయ్యవు. నేను నీకు ఏం చెప్పినా సరే నువ్వు అసలు చెయ్యవు. నో మ్యాటర్ వాట్ ఐ టెల్ యూ, యూ వోంట్ డూ ఇట్. నో మ్యాటర్ వాట్ ఐ టెల్ యూ, నేను నీకు ఏం చెప్పినా సరే యూ వోంట్ డూ ఇట్, నువ్వు అది చేయవు. నెక్స్ట్ సెంటెన్స్. నేను నిన్ను అడిగినప్పుడు మీరు నాకు సమాధానం చెప్పారా? నేను నిన్ను అడిగినప్పుడు నువ్వు నాకేమైనా సమాధానం చెప్పావా? లైక్ ఇలా అడుగుతూ ఉంటాం కదా. దీనిని డిడ్ యూ ఆన్సర్ మీ వెన్ ఐ ఆస్క్డ్ యూ. డిడ్ యూ ఆన్సర్ మీ, నువ్వు నాకు సమాధానం చెప్పావా? వెన్ ఐ ఆస్క్డ్ యూ, నేను నిన్ను అడిగినప్పుడు. సో డిడ్ యూ ఆన్సర్ మీ వెన్ ఐ ఆస్క్డ్ యూ. నెక్స్ట్ వన్. నువ్వు నాకు ఏమీ చెప్పకుండా నన్ను ఎందుకు అడుగుతావు? నువ్వు నాకు అసలు ఏం చెప్పకుండా నన్ను ఎందుకు అడుగుతున్నావు? వై డూ యూ ఆస్క్ మీ వితౌట్ టెల్లింగ్ మీ ఎనీథింగ్. వై డూ యూ ఆస్క్ మీ, నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? వితౌట్ టెల్లింగ్ మీ ఎనీథింగ్, నువ్వు నాకు అసలు ఏమీ చెప్పకుండా. వై డూ యూ ఆస్క్ మీ వితౌట్ టెల్లింగ్ మీ ఎనీథింగ్. నెక్స్ట్ వన్. ఇక్కడ చాలా బోరుగా ఉంది కాబట్టి నువ్వే ఏదైనా చెప్పు. నాకు చాలా బోరింగ్గా ఉంది కాబట్టి నువ్వే ఏదైనా చెప్పు. ఇట్స్ సో బోరింగ్ హియర్ సో యూ సే సంథింగ్. ఇట్స్ సో బోరింగ్ హియర్ అంటే ఇక్కడ చాలా బోరింగ్గా ఉంది. సో కాబట్టి యూ సే సంథింగ్, నువ్వే ఏదైనా చెప్పు. నెక్స్ట్ వన్. ఆమె నాకు ఏదో ఒకటి చెప్తూనే ఉంది. ఆమె నాతో ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. లైక్ ఇలా కూడా అంటాం కదా. షీ కెప్ట్ టెల్లింగ్ మీ సంథింగ్. షీ కెప్ట్ టెల్లింగ్ మీ సంథింగ్ అంటే ఆమె నాకు ఏదో ఒకటి చెప్తూనే ఉంది. నెక్స్ట్ వన్. ఆమె నాతో ఏదో చెప్పింది కానీ నాకు అది అర్థం కాలేదు. ఆమె నాకు ఏదో చెప్పింది కానీ నాకు అర్థం కాలేదు. షీ సెడ్ సంథింగ్ టు మీ బట్ ఐ డిడెంట్ అండర్స్టాండ్. షీ సెడ్ సంథింగ్ టు మీ అంటే ఆమె నాకు ఏదో చెప్పింది బట్ కానీ ఐ డిడెంట్ అండర్స్టాండ్, నాకేమీ అర్థం కాలేదు. షీ సెడ్ సంథింగ్ టు మీ బట్ ఐ డిడెంట్ అండర్స్టాండ్. నెక్స్ట్ వన్. నేను ఎవరికి చెప్పలేదు, నువ్వు పెద్దగా బాధపడకు. లేదా నేను ఎవరికి చెప్పలేదు, నువ్వేమీ కంగారు పడకు. ఐ డిడెంట్ టెల్ ఎనీ వన్ యూ డోంట్ వరీ టూ మచ్. ఐ డిడెంట్ టెల్ ఎనీ వన్ అంటే నేను ఎవరికి చెప్పలేదు. యూ డోంట్ వరీ టూ మచ్, నువ్వు పెద్దగా బాధపడవలసిన అవసరం లేదు. లేదా నువ్వు పెద్దగా బాధపడకు లేదా కంగారు పడకు. నెక్స్ట్ వన్. నేను ఎవరికి చెప్పానని అనుకుంటున్నావో నాకు ఇప్పుడే చెప్పు. నేను అసలు ఎవరికి చెప్పానని నువ్వు అనుకుంటున్నావు, నాకు ఇప్పుడే చెప్పు. ఇలా అంటూ ఉంటాం కదా. టెల్ మీ నౌ హూ డూ యూ థింక్ ఐ టోల్డ్. టెల్ మీ నౌ అంటే నాకు ఇప్పుడే చెప్పు. హూ డూ యూ థింక్ ఐ టోల్డ్, నేను ఎవరికి చెప్పానని అనుకుంటున్నాను. టెల్ మీ నౌ హూ డూ యూ థింక్ ఐ టోల్డ్. నెక్స్ట్ వన్. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి. హౌ మనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ. హౌ మనీ టైమ్స్ అంటే ఎన్నిసార్లు. డూ ఐ హ్యావ్ టు టెల్ యూ, నీకు ఎన్నిసార్లు నేను చెప్పాలి. హౌ మనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ. నెక్స్ట్ వన్. నేను నీకు ప్రతిదీ అన్నిసార్లు చెప్పలేను. ఐ కాంట్ టు టెల్ యూ ఎవ్రీథింగ్ సో మనీ టైమ్స్.
ఐ కాంట్ టు టెల్ యూ ఎవ్రీథింగ్ అంటే నేను నీకు ప్రతీదీ చెప్పలేను. సో మెనీ టైమ్స్ అంటే ఎక్కువ సార్లు లేదా అన్ని సార్లు. ఐ కాంట్ టు టెల్ యూ ఎవ్రీథింగ్ సో మెనీ టైమ్స్. నెక్స్ట్ వన్, నేను నీకు ఏదైనా చెప్తే మాట్లాడకుండా నా మాట విను. లేదా నేను నీకు ఏదైనా చెప్పినప్పుడు తిరిగి సమాధానం చెప్పకుండా నా మాట విను. వెన్ ఐ టెల్ యూ సంథింగ్ యూ లిజన్ టు మీ వితౌట్ స్పీకింగ్. వెన్ ఐ టెల్ యూ సంథింగ్ నేను ఎప్పుడైతే నీకు ఏం చెప్తున్నానో లిజన్ టు మీ నువ్వు నన్ను విను వితౌట్ స్పీకింగ్ ఏం మాట్లాడకుండా. వెన్ ఐ టెల్ యూ సంథింగ్ యూ లిజన్ టు మీ వితౌట్ స్పీకింగ్. నెక్స్ట్ సెంటెన్స్, తను ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది, నేను ఏదో ఒకటి వింటూనే ఉంటాను, అది నాకు అలవాటైపోయింది. తను నాకు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది, నేను వింటూనే ఉంటాను, అది నాకు బాగా అలవాటైపోయింది. ఇలా అంటూ ఉంటాం కదా, దీనిని షీ కీప్స్ సేయింగ్ సంథింగ్ అండ్ ఐ కీప్ లిసనింగ్ ఐ ఎమ్ యూజ్డ్ టు దట్. షీ కీప్స్ సేయింగ్ సంథింగ్ అంటే ఆమె ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. అండ్ ఐ కీప్ లిజనింగ్ నేను కూడా వింటూనే ఉంటాను. ఐ ఎమ్ యూజ్డ్ టు దట్ నాకు అది అలవాటైపోయింది. యూజ్డ్ టు దట్ అంటే అలవాటైపోయింది అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు ప్రతి దాన్ని వెటకారంగా మాట్లాడినట్లయితే నేను నీకేమీ చెప్పలేను. నువ్వు ప్రతిదీ వెటకారంగా మాట్లాడితే నేను అసలు నీకేం చెప్పలేను. ఇఫ్ యూ స్పీక్ ఎవ్రీథింగ్ సార్కాస్టికల్లీ ఐ కాంట్ టెల్ యూ ఎనీథింగ్. ఇఫ్ యూ స్పీక్ ఎవ్రీథింగ్ సర్కాస్టికల్లీ అంటే వెటకారంగా. నువ్వు ప్రతి దాన్ని వెటకారంగా మాట్లాడినట్లయితే ఐ కాంట్ టెల్ యూ ఎనీథింగ్ నేను నీకు అసలు ఏది చెప్పలేను. నెక్స్ట్ సెంటెన్స్, అతను నా మాట అస్సలు వినడు కాబట్టి నేను ఇంకేమీ చెప్పగలను. అతను నా మాట అస్సలు వినడు అలాంటప్పుడు నేను తనకి ఏం చెప్పగలను, ఇలా అంటూ ఉంటాం కదా. వాట్ ఎల్స్ కెన్ ఐ సే బికాస్ హీ డజంట్ లిసన్ టు మీ ఎట్ ఆల్. వాట్ ఎల్స్ కెన్ ఐ సే బికాస్ హీ డజంట్ లిసన్ టు మీ ఎట్ ఆల్ అంటే అతను నా మాట అస్సలు వినడు అలాంటప్పుడు నేను తనకి ఏం చెప్పగలను. నెక్స్ట్ వన్, నువ్వు నాకు ఏమీ చెప్పినప్పుడు నేను నీకు అన్నీ ఎందుకు చెప్పాలి. నువ్వు నాకు అసలు ఏమీ చెప్పలేనప్పుడు నేను అన్నీ నీకెందుకు చెప్పాలి, ఇలా అంటూ ఉంటాం కదా. వై షుడ్ ఐ టెల్ యూ ఎవ్రీథింగ్ వెన్ యూ టెల్ మీ నథింగ్. వై షుడ్ ఐ టెల్ యూ ఎవ్రీథింగ్ అంటే నీకు ప్రతిదీ నేను ఎందుకు చెప్పాలి. వెన్ యూ టెల్ మీ నథింగ్ నువ్వు నాకు ఎప్పుడు ఏం చెప్పలేనప్పుడు లేదా నాకేమీ చెప్పనప్పుడు నేను నీకు ఎందుకు అన్నీ చెప్పాలి. నెక్స్ట్ వన్, నేను మీకు అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను మీకు అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ నీడ్ టు టెల్ యూ ఎవ్రీథింగ్. ఐ డోంట్ నీడ్ టు టెల్ యూ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ లేదా అన్నీ. సో నేను మీకు అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ నీడ్ టు టెల్ యూ ఎవ్రీథింగ్. So that's all, and today we will meet on next video. Until then, keep practicing and keep learning and also keep smiling. Thank you so much for watching. If you like my video, please do like and subscribe my channel. For more videos, click on the bell icon. Thank you.